ఇది మామూలుగా సముద్రంలో అప్పుడప్పుడు అలల్లాగా వస్తుంటాయి చూసారా, అలాగా ఒక అల. దాన్ని కరెక్ట్ చేయబోతున్నాం. 200% షార్ట్ అవుట్ అయిపోతుంది. మనందరం ఒకటే, ఇదంతా ఒకటే కుటుంబం. లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ని 5 సంవత్సరాలు ఏకంగా చరిత్రలో లేని విధంగా నేను అక్కడ ప్రెసిడెంట్ని అయి ఉండగలిగేవాడిని. ఏదో ఒక ఎమోషన్స్లో స్టార్ట్ అయినటువంటి రాంగ్ మూమెంట్స్ డెఫినెట్గా ఈ షార్ట్ అవుట్ అవుతాయి. ఏ నిర్మాతకి ఎక్కడ ఏ విధంగా కావాలనుకుంటే ఆ నిర్మాత పబ్లిసిటీ చేసుకోవచ్చు. దాన్ని ఎవరు నియంత్రించేదానికి కానీ లేకపోతే శాసించేదానికి కానీ రైట్ లేదు. అది ఏమైందంటే ఓ 14 మంది అనేది కాదు, రన్నింగ్లో ఉండే ప్రొడ్యూసర్లు మాలో ఉండేటటువంటి చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ షార్ట్ అవుట్ అవ్వడం దానికి అబ్బాయి వీళ్ళతో ఎక్కడలే మనం సపరేట్గా ఏదైనా ఒక డెసిషన్ చేసుకుందాం అని ఒక ఎమోషన్లో వెళ్ళినటువంటి పార్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. నేను వాళ్ళు ఎవరిని ఇప్పటివరకు నేను కలవలేదు. డెఫినెట్గా మాత్రం ఈ ప్రాబ్లం షార్ట్ అవుట్ చేసేదానికి నాంది నేనే అవుతాను. డెఫినెట్గా షార్ట్ అవుట్ చేస్తాను. ఇట్ ఈజ్ వెరీ షార్ట్ పీరియడ్. యాక్చువల్గా ఈ రిలీజ్ ఉన్నందు కలవలేకపోయి సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఇలాంటిది పెట్టించారేంటి? ఒకటి మాత్రం నిజం, వాళ్ళందరూ కూడా మన పాత్రికేయ మిత్రులతో అందరితో ఏదో విభేదించాలని కానీ లేకపోతే ఇక్కడ మనలో ఏదో డివైడ్ తీసుకురావాలని కానీ డెఫినెట్గా ఉండదు అని నేను అనుకుంటున్నా. ఫోకస్ వేరే విధంగా కింద వెళ్ళింది. డెఫినెట్గా దాన్ని షార్ట్అవుట్ చేసి వీఆర్ వన్ ఫ్యామిలీ. ఎందుకంటే మేము ఇంత చేస్తే మీరు మా కొరకు దాన్ని ఇంతగా చేసి మా అందరికీ ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆ 14 మంది ఎవరో నాకు తెలీదు, కానీ వాడు చేస్తున్నా ఆ 14 మందికి కూడా మీరే లీడ్ ఇచ్చి మీరే డెవలప్ చేసి మీరే ఫోకస్ చేశారు ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రింట్ మీడియా ఇది. కాబట్టి డెఫినెట్గా అన్యదా అనుకోవద్దు. 200% అందరం ఒకటేగా ఉంటాం. చిన్న ఇలాంటివి ఏమైనా వస్తే మాత్రం షార్ట్అవుట్ చేసుకుంటాం. ఏమి లేదండి, ఎందుకనంటే ఇట్ ఈజ్ రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు. డెఫినెట్గా వెళ్ళొద్దు, అలాంటిది ఏమీ లేదు. నేను డెఫినెట్గా దాని కొరకని ప్రెస్ మీట్ పెట్టి దాని కొరకని మాట్లాడే క్యారెక్టర్ కాదు. మీకు తెలుసు, నేను చాలామంది చాలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేస్తుంటారు. హైపీకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇక్కడన్నా కట్ చేయకపోతే కరెక్ట్ కాదు అన్నప్పుడే ప్రెస్ ముందుకు వస్తా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, నా మీద జోకులు వేసేవాళ్ళు, నా మీద కామెంట్ చేసేవాళ్ళు మాట్లాడుతున్నా కూడా హైపీకి వదిలేసి తర్వాత ఇది కాదు బాబు ఇలా అని చెప్పి చెప్పటం అనేది వీఆర్ వన్ ఫ్యామిలీ. అందరం బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉన్నాం. డెఫినెట్గా మాత్రం ఇది రాంగ్ ట్రాక్లో లేదు, వెళ్ళదు. నాకు ఏ టీవీ ఛానల్ అవసరమైతే నా శక్తి ఎంత ఉంటే ఆ టీవీ ఛానల్లో పబ్లిసిటీ చేసుకుంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆల్రెడీ మా ఉంది, ఈటీవీ ఉంది, మా టీవీ ఉంది, అలాగే జెమినీ టీవీ ఉంది. అలాగే ఇప్పుడు ఉండే ఛానల్ అన్నింటిలో కూడా నాకు శక్తి ఉంటే 5కి ఇచ్చుకుంటున్నా, ఇంకా శక్తి ఉంటే 10కి ఇచ్చుకుంటా, లేకపోతే 2కే ఇచ్చుకుంటున్నాను. దానికి ఎవ్వరు ఛానల్ వాళ్ళు మమ్మల్ని ఎవరు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. వాళ్ళు కూడా సార్ మాకు కూడా ఇస్తే బాగుంటుందని మమ్మల్ని అడిగితే బాబు ఈ సినిమాకి ఇది పరిస్థితి అని చెప్పి అలా చేసుకుంటా వెళ్ళిందే తప్పితే దీన్ని బ్రాడ్గా తీసుకెళ్ళటం కంటే ఇమ్మీడియట్గా దాన్ని కట్ ఆఫ్ చేసి ఫెడరేషన్ ఇప్పుడు మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా ఎలా ఉందో అక్కడికే అన్నీ ఉంటాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు నేనే ఇదే సినిమా ఆడియో ఫంక్షన్ చేశాను, ఆ ఛానల్కి ఇచ్చాను, ఈ ఛానల్కి ఇచ్చాను, ఇంకో ఛానల్కి ఇచ్చాను. అన్నిటికీ ఇవ్వలేం కదా. అలాగని ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎదుగో మా ఛానల్ వాళ్ళు బ్యాడ్గా రాస్తున్నారు సినిమా గురించి, అందుకని వాళ్ళని అవాయిడ్ చేద్దామన్నా వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసి మనలో మనం అది వద్దని చెప్పుకున్నామే తప్పితే మాకు కూడా మీరెప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది కాంట్రవర్సీలోకి ఏ రోజు తీసుకెళ్ళిన వాళ్ళు కాదు. డెఫినెట్గా అన్ని లాంగ్వేజ్ల ఛానళ్ళ కంటే మన తెలుగులో ఉండే ప్రెస్ మీడియా, సినిమా ఇండస్ట్రీ ప్రెస్ మీడియా
ప్రింట్ మీడియా ప్రొడ్యూసర్స్కి ఒక అవగాహన ఉంది, టెక్నీషియన్స్కి అందరికీ. అది కంటిన్యూ అవ్వద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇట్ ఈస్ గోయింగ్ టు షార్ట్ అవుట్ వెరీ షార్ట్ 2-3 days.